శ్రీరంగపట్నంలో మహారాణా ప్రతాప్ ను చండాసురుడు తన తాంత్రిక శక్తితో అడ్డుకొని రుధిర గ్రంథానికి దారి చూపించే అన్ని వస్తువులు ఉన్న గదను తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ స్థావరానికి వచ్చినట్లు మొదటి జాములోనే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు ఆ గద మీద పడగానే ఆ గదతో పాటు ఆ చండాసురుడు ఆ హిడింబి అక్కడ మాయమై ఎక్కడో ఎడారిలో ప్రత్యక్షమైనట్లు వారి ముందర ఒక పెద్ద నగరం ఇసుకలో నుంచి అలా పైకి వచ్చినట్లు చూసాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇంకా కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. అలా ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు చండాసురుడు మరియు హిడింబి. ఇద్దరు అక్కడున్న ఎడారిలో సృష్టించబడిన నగరాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అలాగే వారి పక్కనే ఆ గద కూడా పడి ఉంది. అప్పుడు హిడింబి, చండాసుర, ఇటకేలకు నీకు కావాల్సిన వస్తువు ఉండే ప్రదేశానికి వచ్చాం. కానీ ఈ ప్రదేశంలోకి మానవులకు మాత్రమే ప్రవేశం ఉంది. మనలాంటి అసురులకు ప్రవేశం లేదు. కాబట్టి నేను ఈ ప్రదేశంలోకి ప్రవేశించలేను. అలాగే నీలో ఉన్న అసుర శక్తినన్నింటినీ వస్తువుగా మార్చి నా దగ్గర ఉంచు. ఈ గదను తీసుకొని ఆ ప్రదేశంలోకి ప్రవేశించు అని చెప్తుంది. అప్పుడు చండాసురుడు తన శక్తిని అంతటిని ఒక వస్తువులోకి మార్చి ఆ వస్తువును ఇడింపికిచ్చి అక్కడి నుంచి ఆ గదను తీసుకొని కోట వైపు ఒంటరిగా బయలుదేరాడు. అక్కడ ఉన్న రాక్షకుడు, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు తన దగ్గరున్న గదను చూపించగానే, ఓహో నువ్వేనా ఆ వ్యక్తివి అని చెప్పి ఆ కోట లోపలికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఒక రాజ్యసభ ఉంటుంది. అక్కడ ఒక రాజు సింహాసనంపై కూర్చొని ఉంటాడు. నువ్వు ఎవరు, నీకు ఏం కావాలి అని అడుగుతాడు ఆ రాజు. అప్పుడు చండాసురుడు, నాకు కావాల్సిన ఒక వస్తువు ఇక్కడ ఉంది, అది నాకు కావాలి, అందుకోసమే ఈ ప్రదేశంలోకి ప్రవేశించాను అని చెప్తాడు. సాధారణమైన వ్యక్తులు ఇక్కడికి రాలేరని ఆ చండాసురుడి చేతిలో ఉన్న గదను చూసి అతన్ని ఏమి అనకుండా, ఆ వస్తువు నీకు కావాలంటే నేను అడిగే 3 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తేనే నీకు లోపలికి ప్రవేశం దొరుకుతుంది, లేకపోతే నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తాను అని చెప్తాడు ఆ రాజు. దీనికి నువ్వు సమ్మతి తెలిపితే నేను ప్రశ్నించడం మొదలు పెడతాను అంటాడు రాజు. అప్పుడు చండాసురుడు, నేను సిద్ధమే అని చెప్తాడు. ఆ రాజు, సరే అయితే ఈ 3 ప్రశ్నలలో ఏ ప్రశ్నకు అయినా నువ్వు తప్పు సమాధానం చెప్తే ఓడిపోయినట్లే అని చెప్తాడు రాజు. సరే అంటాడు చండాసురుడు. అప్పుడు ఆ రాజు ప్రశ్నించడం మొదలు పెడతాడు. మొదటి ప్రశ్న, ఉదయం 4 కాళ్లతో, మధ్యాహ్నం 2 కాళ్లతో, సాయంత్రం 3 కాళ్లతో నడిచే జీవి ఏది అని అడుగుతాడు. అప్పుడు చండాసురుడు ఆలోచించి మనిషి అని సమాధానం చెబుతాడు. అది ఎలాగో వివరించు అని చెప్తాడు రాజు. అప్పుడు చండాసురుడు, బాల్యంలో ఉన్నప్పుడు మనిషి 2 చేతులు 2 కాళ్లతో నడుస్తాడు, దానిని 4 కాళ్లతో నడిచినట్లు యవ్వనంలో ఉన్నప్పుడు 2 కాళ్లతో నడుస్తాడు, అదే వృద్ధాప్యంలో ఒక కర్ర పట్టుకొని తన 2 కాళ్ళు కలిపి 3 కాళ్లతో నడుస్తాడు అని చెప్తాడు చండాసురుడు. సరైన సమాధానమే. అయితే రెండో ప్రశ్న, జన్మకు కారణమేంటి అని అడుగుతాడు రాజు. అప్పుడు ఆలోచించిన చండాసురుడు ఆశ అని సమాధానం చెబుతాడు. ఇది సరైన సమాధానమే. అయితే మూడో ప్రశ్న, మనిషికి మహాభాగ్యం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆలోచించి చండాసురుడు ఆరోగ్యం అని చెప్తాడు. 3 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పావు. నువ్వు నీ పక్కనే ఉన్న గదిలోకి ప్రవేశించడానికి అనుమతితో పాటు నీకు ఒక కీ ఇస్తున్నాం అని చెప్పి కీని చేతిలో పెడతాడు. దానిని ఉపయోగించి ఆ రూమ్ లోకి ప్రవేశిస్తాడు చండాసురుడు. అక్కడ ఒక అడవి లాంటి ప్రదేశం కనిపించింది. అందులో ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టుపై అనేక రకాల పండ్లు కనిపించాయి. కానీ ఒక పండు మాత్రం మెరుస్తూ కనిపించింది. వెంటనే చండాసురుడు ఆ చెట్టు పైన ఉన్న మెరిసే పండును తీసుకోవాలనుకుంటాడు. అలా తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక పెద్ద నల్లటి తాచుపాము తన పైన దాడి చేయడానికి వస్తుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక చుట్టూ వెతుకుతాడు. అక్కడ కొన్ని పక్షిగూళ్ళు ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్లి ఆ పక్షిగూళ్ళలో ఉన్న గుడ్లను తీసుకొని వచ్చి పాముకు దగ్గరలో పెడతాడు. అప్పుడు ఆ నల్లటి తాచుపాము ఆ గుడ్ల దగ్గరికి రాగానే ఆ చెట్టు పైన ఉన్న మెరిసే కాయని పట్టుకొని లాగగానే ఒక్కసారిగా ఆ చెట్టు ఉన్న పరిసరాలు అన్ని మాయమై ఒక భయంకరమైన చీకటి అలుముకుంటుంది. చుట్టూ ఏమీ కనిపించదు. తన నుంచి చాలా దూరంలో మెరుస్తూ ఏదో ఒక ఆకారం తన చుట్టూ తిరుగుతూ, నువ్వు ఎవరు, ఎందుకు నా అనుమతి లేకుండా నా ప్రదేశంలోకి ప్రవేశించావు అని అడుగుతుంది. అప్పుడు చండాసురుడు, నేను ఒక వస్తువు కోసం వచ్చానని చెప్తాడు. అప్పుడు మాయాజీవి అనేక ప్రశ్నలను అడుగుతూ చండాసురుడిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అలా చండాసురుడి మానసిక స్థితిని బలహీనపరుస్తూ ఉంటుంది. అలా నీరసించిపోయిన చండాసురుడు ఒకసారిగా కింద పడిపోయి, నేను ఎవరు, నేను ఎక్కడున్నాను అని ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోయాడు. తల అంతా బద్దలయ్యేలా ఆలోచిస్తూ ఉండగా తను దర్పణంలో పాతాళంలో ఉన్న తన వాళ్ళతో మాట్లాడిన దృశ్యం గుర్తుకు వస్తుంది. వెంటనే చండాసురుడు, ఇదొక రకమైన మాయాని, నేను మానసికంగా బలంగా లేకపోతే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి నన్ను చనిపోయేలా
చనిపోయేలా చేస్తుందని భావించిన చండాసురుడు తన శారీరక శక్తిని బలపరుచుకొని ఒక్కసారిగా పైకి లేచి నువ్వు పెద్ద అబద్ధం, నువ్వు మాయ, ఒక్కసారిగా తన మనసులో నియంత్రించుకొని తన ఆధీనంలో నుంచి బయటికి వచ్చి గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ చీకటి మొత్తం మాయమైపోతుంది. ఎవరైతే మానసికంగా బలంగా లేకపోతే ఈ మాయాశక్తి అనేక భ్రమలను కల్పించి తన ఆధీనంలో తీసుకొని ఎన్నో సంవత్సరాల పాటు తన మాయాశక్తితో ప్రలోభ పెట్టి ఇక్కడే చనిపోయేలా చేస్తుంది. కానీ చండాసురుడు యొక్క మానసిక శక్తి బలంగా ఉండడంతో అతన్ని విడిచిపెట్టింది ఆ మాయాశక్తి. అప్పుడు చండాసురుడు చుట్టూ చూడగానే మరొక ప్రదేశానికి ద్వారం తెరిచి కనిపిస్తుంది. దాంతో అందులోకి ప్రవేశిస్తాడు. అక్కడకు వెళ్లి చూడగానే ఒక పుస్తకం కనిపిస్తుంది. దాని చుట్టూ ఏదో అతీంద్రమైన శక్తి రక్షణగా ఉంటుంది. దాన్ని చూసిన చండాసురుడికి ఆ వస్తువు కోసమే ఈ ప్రదేశంలోకి ప్రవేశించాను అని తన మనసుకు అనిపిస్తుంది. దాంతో ఆ పుస్తకం దగ్గరికి వెళ్తాడు. అక్కడ కొన్ని గుర్తులు కనిపిస్తాయి. తన దగ్గర ఉన్న ఆ గదను అక్కడ పెట్టాలి అని సూచించే విధంగా ఆ గుర్తులు ఉంటాయి. అప్పుడు వెంటనే చండాసురుడు తన దగ్గరున్న ఆ గదను తీసుకొని ఆ గుర్తులు ఉండే ప్రదేశంలో పెట్టగానే ఒక్కసారిగా ఒక వెలుగుతో ఆ గద పైకి లేచి అందులోని వేణువు, నెమలి పించం, తామర పువ్వు, ఒక దీపం బయటికి వచ్చి ఆ పుస్తకం చుట్టూ తిరుగుతూ ఆ పుస్తకానికి రక్షణగా ఉన్న శక్తిని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. అలా మరికొద్దిసేపటికి ఆ గద కూడా చిన్న ఆకారంలోకి మారి ఆ వస్తువులతో కలిపి ఆ పుస్తకం చుట్టూ తిరుగుతూ ఆ శక్తిని నిర్వీర్యం చేస్తుంది. అలా ఆ వస్తువులన్నీ ఆ పుస్తకంలోకి వెళ్లి మాయమైపోయాయి. దాంతో వెంటనే ఆ పుస్తకం దగ్గరికి చేరుకున్న చండాసురుడు ఆ పుస్తకాన్ని తాకగానే పెద్ద వెలుగుతో తాను వచ్చిన ఎడారి ప్రాంతానికి వెళ్లిపోతాడు. ఆ పుస్తకం తన చేతిలోనే ఉంటుంది. కళ్ళు తెరిచి చూస్తే ఆ నగరం మొత్తం తిరిగి ఎడారిలోకి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు హిడింబి చండాసురుని చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి, చండాసుర సాధించావు, నువ్వు సాధించావు చండాసుర. ఈ వస్తువు కోసమే మనం ఎంతో కష్టపడ్డాం. పాతాళంలో ఉన్న మనవారు నిన్ను ఎందుకు ఈ లోకంలోకి పంపించారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ పుస్తకం ఉపయోగించి మన పాతాళంలో ఉన్న అసురుల మొత్తాన్ని భూలోకానికి తీసుకురావచ్చు అని చెప్తుంది. అప్పుడు చండాసురుడు ఆ పుస్తకాన్ని తెరుస్తాడు. అందులో కొన్ని మంత్రాల ద్వారా ఒక ఆలయాన్ని కట్టాలి అని అందులో రాసి ఉంటుంది. అలాగే అందులో ఉన్న మంత్రాలను ఉపయోగించి ఆ రుద్ర గ్రంథంలో ఎలాగైతే చెప్పారో అలాగే ఒక అసుర దేవాలయాన్ని ఆ ప్రదేశంలోని నిర్మిస్తాడు చండాసురుడు. ఆలయం నిర్మాణం కాగానే ఒక్కసారిగా చుట్టూ ప్రకృతి అంతా కంపిస్తుంది. ప్రేత శక్తుల గీంకారాలు, చిత్ర విచిత్రమైన అరుపులు, పెద్ద పెద్ద గాలులు, ఉరుములు, మెరుపులు, మబ్బులతో కూడిన పెద్ద వర్షం కురుస్తుంది. శంబలాలలోని గురువులకు అసుర దేవాలయం నిర్మించబడిందని ప్రకృతి ద్వారా తెలుస్తుంది. వెంటనే ఆ విషయాన్ని శంబలరాజుకి తెలియజేస్తారు. దాంతో శంబలరాజు అష్టసిద్ధులను వసించుకున్న గురువులు, దివ్య శక్తులు కలిగిన సైనికులు యుద్ధానికి సన్నద్ధం కావడంతో పాటు అక్కడ ఉన్న ఆధ్యాత్మిక గురువులు మరియు అద్భుత శక్తి కలిగిన ఋషులతో పెద్ద యాగాన్ని మొదలు పెడతాడు. అనేక సుగంధ ద్రవ్యాలు మరియు అనేక రకాల అరుదైన పుష్పాలతో మహాయాగాన్ని జరిపించగా ఆ హోమగుండంలో దేవతల రాజైన దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శంబలరాజు ఇప్పటి వరకు జరిగింది మొత్తం దేవేంద్రుడికి చెప్తాడు. అప్పుడు దేవేంద్రుడు సరే అని చెప్పి వెంటనే తన వాహనమైన ఐరావతంతో కైలాసానికి చేరుకున్నాడు. ఏ యుద్ధం జరిగినా ఆ యుద్ధానికి సర్వ సైన్యాధ్యక్షం వహించే అక్కడ ఉన్న సర్వ సైన్యాధ్యక్షుడైన సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్లి శంబలరాజు చెప్పిన విషయం మొత్తం చెప్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికి సిద్ధం చేయమని దేవేంద్రుడికి ఆదేశాలు ఇస్తాడు. అప్పుడు దేవేంద్రుడు, దేవతలు, పంచభూతాల అధిదేవతలు, ఇతర సైనికులతో వెంటనే బయలుదేరి శంబలకు చేరుకుంటారు. అలా కొద్ది సమయానికి సుబ్రహ్మణ్య స్వామి శంబల నగరంలో ప్రత్యక్షమై యుద్ధానికి అన్ని ఏర్పాట్లు చేశారా అని అడుగుతాడు. అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పడంతో ఎడారిలో అసుర దేవాలయం కట్టిన ప్రదేశానికి తమ తమ వాహనాలలో శంబల నగరానికి సంబంధించిన రాజు సైనికులు, మంత్రశక్తి పొందిన అఘోరాలు, నాగసాధవులు, కాపాలికులు, అలాగే దేవేంద్రుడు, దేవతల సైన్యం ఇటువైపు వీరందరికీ సారథిగా ఉండి ముందుకు నడిపించే సర్వ సైన్యాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్య స్వామి ధర్మాన్ని పరిరక్షించి అధర్మాన్ని రూపమాపడానికి అక్కడికి బయలుదేరాడు. అటువైపు మహారాణా ప్రతాప్ కూడా అసుర దేవాలయం సృష్టించబడింది అని తన శక్తి ద్వారా తెలుసుకొని అసుర దేవాలయం దగ్గరికి బయలుదేరుతాడు. ఆ రుద్ర గ్రంథంలో చెప్పిన విధంగా ఆ మంత్రాలను వినియోగించి అసుర దేవాలయాన్ని నిర్మించి అందులో మాయాద్వారాన్ని సృష్టించి పాతాళ లోకాన్ని తెరవడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతుంటాడు చండాసురుడు. రాక్షసులకు దేవతలకు మధ్య యుద్ధం మళ్ళీ మొదలవబోతుందా? అసలు ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.